నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు, వాయిస్ ఆఫ్ ది వీక్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సాక్షిలో వచ్చేటువంటి ఒక రాతలన్నీ కూడా ఫేక్ రాతల సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిన్నగాక మొన్న రాసినటువంటి అంశం ఏంటి అంటే, దాదాపు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసులు, లోకేష్ గారి మీద ఉన్న కేసులు మొత్తం కలిపి కూటమికి సంబంధించినటువంటి నేతలందరిపైన 96% అందరిపైన కూడా కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అదే వైసీపీకి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళు చెప్పాల. అదేవిధంగా చూసుకుంటే పెమ్మసాని రాజశేఖర్ గారు ఏదైతే ఉందో దాదాపు ఆయనకున్నటువంటి ఆస్తుల గురించి కూడా దాని మీద మాట్లాడారు. సో వాస్తవానికి ఎలా చూడాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్లస్ వాళ్ళకు సంబంధించిన నేతలు ఎవరైతేనో ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఇలాంటి కేసులు నిజంగా కూటమి నేతలపైన ఉన్నాయా? దీన్ని ఎలా చూడాలంటారు సార్? తా చెడ్డ కోతి వనం వల్ల చెరిచిందంటారు. ఇతను చెడిపోయాడు, మొత్తం రాష్ట్రాన్ని చెడగొట్టాడు. ఏది? తను నేరస్తుడు, రాష్ట్రంలో అందరినీ నేరస్తులు చేయాలి, అప్పుడు నేను అందరి నేరస్తుల్లో ఒకడిని అయిపోతా. జగన్ ఫిలాసఫీ, అతని యొక్క పాలసీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ చూసారా మీరు? 36 పేజీలు ఉంటుంది. 32 పేజీలు ఉంటుంది. 32 పేజీల జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో మొదటి పేజీ ఆయన ఫోటో, ఆయన పేరు, వాళ్ళ అడ్రస్, చిరునామా ఉంటాయి. మిగతా 31 పేజీల్లో 16 పేజీలు కేసులు, 15 పేజీలు ఆస్తులు, అక్రమాస్తులు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రెండు కళ్ళు. అక్రమాస్తులు ఒక కన్ను అయితే కేసులు ఇంకో కన్ను. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నా అఫిడవిట్ పాడైంది, అందరు అఫిడవిట్లు పాడవాలి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఇప్పుడు మీరు ఆ ఏడీఆర్ రిపోర్ట్ ఏదో ఇచ్చారు, ఆ ఏడీఆర్ రిపోర్ట్ ఏమిస్తుంది? ఆల్రెడీ వీళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ అఫిడవిట్లు అవన్నీ కూడా. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాడు ఈసీకి తన ఆస్తులేంటి, తనపై కేసులేంటి అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. అట్లా వాళ్ళందరూ ఇస్తే అవన్నీ విశ్లేషించి ఏడీఆర్ రాసింది. ఇక్కడ వేసిన ఆ టేబుల్లో మీరు చెప్పినటువంటి ఆ కేసుల సంఖ్యలో జగన్ సీఎం కాకముందు ఎన్ని ఉన్నాయి, సీఎం అయినాక ఎన్ని ఉన్నాయి, ఇలా 2 కాలమ్స్ పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు 19 కేసులు, జగన్ సీఎం కాకముందు 1, సీఎం అయిన తర్వాత ఎన్ని? 18. అవును సార్, 18 + 1 19. ఇట్లా వేయాల కాలము. వాళ్ళకి ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? ఇప్పుడు యాక్చువల్గా ఇది జేడీఆర్ అనాలి, ఏడీఆర్ కాదనమాట. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా జగన్ పెట్టించిన కేసులే కదా. ఇప్పుడు లోకేష్ అన్నారు, నారా లోకేష్, ఆయన 17 వేశారు. జగన్ సీఎం కాకముందు 0, సీఎం అయిన తర్వాత 17. ఇలా వేసుకుంటూ వస్తే తేలిపోద్ది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 8 కేసులు అనేసారు. జగన్ సీఎం కాకముందు 0, సీఎం అయిన తర్వాత 8. నిమ్మల రామానాయుడు మరి 20 కేసులు వేశారు. జగన్ సీఎం కాకముందు 0, ఇప్పుడు 20. అంటే ఇవన్నీ నువ్వు పెట్టించిన కేసులే కదా, నువ్వు చేసిన పాడు అదే అంటోంది. ఇప్పుడు తా జడ్డ కోతి వనం వల్ల చెరిచిందని జగన్మోహన్ రెడ్డి అతను చెడిపోయి రాష్ట్రాన్ని చెడగొట్టాడు, పార్టీలని చెడగొట్టాడు. చంద్రబాబుపై ఉన్న 19 కేసుల్లో ఒకే ఒక కేసు, అది కూడా ఏ కేసు? అదేం అవినీతి కేసు కాదు, అది కూడా బాబ్లీ ప్రాజెక్టు. ఆ మహారాష్ట్రలో ఆ ప్రాజెక్ట్ కడుతున్నారు. అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఒక ఆందోళన, ఎంపీలు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ముట్టడిచ్చారు. ఆ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అప్పుడు ఏంటి, మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ ధర్మాబాద్లో పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. అప్పుడు ఆయన ఒక 3 రోజులు నిర్బంధించారు. అది కూడా జైల్లో పెట్టలేదు. ఆ 3 రోజులు ఆయన ఉన్న స్కూల్ ఉంది కదా, ఆయన బస్ చేసిన స్కూల్, అదే జైలుగా ఉంచారు. వాళ్ళందరూ ఎవరు? దేవినేని ఉమా, లేకపోతే తెలంగాణ నాయకులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ ఉన్నారు అప్పట్లో, నామా నాగేశ్వరరావు. ఇది ఒక కేసు, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆ కేసు కూడా. పొరుగు రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఆందోళన. ఇతను సీఎం అయినాక జగన్ 18 కేసులు పెట్టించాడు, జైలుకి పంపాడు. 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టాడు. ఏనాడు జైలు ముఖం చూశారు గడు. ఒకవేళ ముఖ్యమంత్రిగా వెళ్తే ఆ జైలు ప్రారంభానికో, అక్కడేదో ఆ బ్యారక్ ఓపెనింగ్కో, ఆ సెల్స్, ఆ కట్టిన బిల్డింగ్ల ఓపెనింగ్కి వెళ్ళి ఉంటారు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇవాళ అసలు నేరస్తుల స్వర్గధామంగా మార్చాడు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కాదు అసలు, అది రౌడీ ప్రదేశ్ అయిపోయింది, గుండా ప్రదేశ్ అయిపోయింది. మాఫియా, ఒక మాఫియానా? మాఫియా రాజ్ అన్నారు. ఏది? ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మొన్న ఎన్నికల ప్రచారంలో
జగన్ క్యాబినెట్లో అవినీతి కుంభకోణం లేని మంత్రి ఉన్నాడా అని అడిగారు. అంటే ఇప్పుడు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అనేవాళ్ళు. ఏదో రాజశేఖర రెడ్డి టైంలో 4 మాఫియాలు అనేవాళ్ళు. ఇప్పుడు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా, చివరికి ఎడ్యుకేషన్ మాఫియా అంట, మెడికల్ మాఫియా అంట. ఈ ఎడ్యుకేషన్ మాఫియా, మెడికల్ మాఫియా అన్నది ఎవరు? రాజ్నాథ్ సింగ్ను, జేపీ నడ్డా. అవును సార్. అంటే ఇతను మాఫియా రాజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని అనే విషయంలో ఒకటి, ఇక్కడ ఎవరు క్రిమినల్స్, ఎవరు శుద్ధపూసలు? ఇప్పుడు సాక్షి మీడియా చంద్రబాబు క్యాబినెట్ అంతా క్రిమినల్ క్యాబినెట్, లేకపోతే ఈ శాసనసభ అంతా క్రిమినల్ సభ అంటే ఒకటి, శాసనసభ ఫస్ట్ మీటింగ్ పెట్టారు, మొదటి సెషన్స్, మొదటి మీటింగ్ ప్రమాణ స్వీకారాలు అయ్యాయి. చంద్రబాబు మాట్లాడుతూ మీలో కేసులు ఉన్నాళ్ళు ఎవరో లేచి నుంచోండి అంటే 99% లేచి నుంచున్నారు. అంటే కేసులు లేనాళ్ళు 3-4 ఉన్నారు. అంటే ఏంటి, ఏ విధంగా బాధితులు వాళ్ళంతా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ లిస్ట్ అంతా బాధిత లిస్ట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ వర్గం కానీ కుటుంబం కానీ లేదు అనేవాళ్ళు అక్కడ కనపడతల్లా. అంటే సొంత తల్లిపైనే కేసు పెట్టాడు కదా సార్, ఇది పెద్ద లెక్క అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? సోషలిస్ట్ అతను ఏంటన్నమాట, సామ్యవాది అన్నమాట. అందరూ ఇప్పుడు ఒకటి, అయ్యన్న పాత్రుడి పైన రేప్ కేసు పెట్టాడు. ఆయన వయసు ఎంత? 67 ఏళ్ళు. ఆయన ఇప్పటికి 7 సార్లు ఏమో గెలిచాడు. సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడు, లేకపోతే మంత్రిగా చేశాడు ఎన్టీఆర్ క్యాబినెట్లో, చంద్రబాబు క్యాబినెట్లో, ఎంపీగా చేశాడు. 4 దశాబ్దాల రాజకీయం కదా. రేప్ కేసు పెట్టాడు. యనమల రామకృష్ణుడి మీద SC ST కేసు పెట్టాడు. ఆయన ఏదో పెళ్లికి వెళ్ళాడు, అక్షంతలు వేయడానికి ఎవరో పెళ్లికి పిలిస్తే అక్షంతలు వేస్తే ఆ పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసాడని SC ST అట్రాసిటీ కేసు పెట్టించారు. ఎటువంటి వాడు ఏంటి అంటే చెప్తున్నాను అన్నమాట. ఇతను క్రిమినల్స్ అని, నేరాల గురించి ఇతను మాట్లాడితే ఈయన పత్రిక, ఈయన ఛానల్ దాని గురించి ఎక్స్పోజ్ చేస్తే జనం నవ్వుతారు. సార్ ఇంకొక డౌట్ కూడా సార్, వాస్తవానికి SC ST పైన అట్రాసిటీ కేసు పెడతారా? ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు ఒక SCకి సంబంధించినటువంటి ఒక వర్గానికి చెందిన ఆవిడపైన SC ST కేసు ఎలా పెడతారు సార్ అంటే ఏం చెప్తారు? 7 కేసులు పెట్టారు. ఎవరు? అనిత పైన. ఆమె ఏంటంటే అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఎక్కడ అత్యాచారాలు జరిగినా, గ్యాంగ్ రేపులు జరిగినా వెళ్ళి ప్రశ్నించింది, నిలదీసింది. ఎక్కడికి వెళ్ళినా ఒక కేసు అంతేగా. ఇక బయటకు వచ్చే పనే లేదు కదా. ఇప్పుడు ఇతను ఎవరు? లోకేష్ మీద పెట్టిన కేసులన్నీ యువగళం పాదయాత్ర. ఆయన అసలు అడుగు వేయనీ లేదు కదా. ఆయన సౌండ్ వెహికల్ లాక్కున్నారు, అసలు స్టేజ్ ఎక్కనివ్వలేదు, స్టూల్ లాక్కున్నారు, స్టూల్ ఎక్కితే అంటే ఎలా అడుగున అడ్డంకులు కల్పించారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కదా, అసలు అది IPC కాదు JPC అన్నారు. జగన్ పీనల్ కోడ్ అన్నారు. వాళ్ళు అసలు IPSలు కాదు JPSలు అన్నారు, జగన్ పోలీస్ సర్వీస్. ఇప్పుడు ఇవి JPC అన్నమాట. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా IPC కేసులు కాదు, అవి JPC కేసులుగానే మనం చూడాలి. సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, వాస్తవానికి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనపైనే రాళ్ళు రువ్వి దాడులు చేసి దాదాపు హత్యాయత్నం వాళ్ళే చేసింది కాక తిరిగి హత్యాయత్నం కేసు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టడాన్ని నిజంగా ఇలాంటి కేసుల్ని ఎలా చూడాలంటే సార్? అదే రాజారెడ్డి రాజ్యాంగం, అదే జగన్ పీనల్ కోడ్, జగన్ పోలీస్ సర్వీస్ అదే. అంటే ఇప్పుడు ఒకటి ఏది, లోకేష్ మీద కూడా పెట్టారు హత్యాయత్నం కేసు, మర్డర్ అటెంప్ట్. ఆయన ముఖ్యమంత్రిగా బంద్ చేసిన ఆయన చంపుతాడు ఎవరినన్నా? అంటే వీళ్ళే ఆయన చంపుతానికి వెళ్ళి ఆయన మమ్మల్ని చంపుతున్నాడని చెప్పి కేసు పెట్టారంటే ఇది ఎంత కన్నింగ్. ఇంకా అది పరాకాష్ట. ఏది, వీళ్ళు ఏంటంటే అధికారం చేతుల్లో ఉంది, చెప్పింది చేసే పోలీసు ఉన్నారు. కొంతమంది పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకుని డబ్బుతో, వాళ్ళ బలహీనతలతో బ్లాక్మెయిల్ చేసి కిడ్నాపులు చేయించారు, మర్డర్లు చేయించారు. అసలు ఎలా ఆడుకున్నారంటే రౌడీ పోలీస్ గీత చెరిగిపోయింది. రౌడీయే పోలీస్ అయ్యాడు, పోలీసే రౌడీ అయిపోయాడు. చట్టపట్టాలు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేక్ కట్ చేసి రౌడీ నోట్లో కేక్ పెడతాడు. నిడుగుంట అరుణ కాబోయే హోంమంత్రి అంట. జగన్మోహన్ రెడ్డి రేపొద్దున 2.0 వస్తే ఆయన సీఎం అయితే నేనే హోమ్ మినిస్టర్ని కర్చీఫ్ వేసింది.
ఆమె ఎవరు ఇంకొక ఆమె నందిగం బేబీ అంట. బేబమ్మ, అవును సార్, అవును. ఆమె ఖర్చీఫ్ వేసింది, లేదు 2 ఏళ్ళు నాకు ఇవ్వాల్సిందే, 2 ఏళ్ళు ఆమెకి ఇచ్చుకోండి అన్నట్టుగా. అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం కావాలనా ప్రజలు కోరుకునేది? మళ్ళా జగన్ సీఎం అయితే నిడుగుంట అరుణ హోమ్ మినిస్టర్ అయితే, ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనేవాడు వాడు జైల్లో ఉండి నెల్లూరు సూపరింటెండెంట్ని బొంగరం తిప్పినట్టు తిప్పాడు. ఆ జైలుకి సూపరింటెండెంట్గా ఉండాల్సిన డిసైడ్ చేసేది ఆ జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ అంట. అంటే వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా సార్ సాక్షి పేపర్లో, ఇంతగా వాళ్ళ కేసుల గురించి మాట్లాడు. నిజంగా వైసీపీలో ఉన్న నాయకులు ఎవరిపైన కేసులు లేవా? వాళ్ళ అధినేత మీద కేసులు లేవా? సో వాళ్ళ కేసుల గురించి మాట్లాడితే ఏం చెప్పాలి సార్? అరే నేను ఎప్పుడు అఫిడవిట్ గురించి చెప్పాను నేను? ఇప్పుడు ఇతను 2009లో అఫిడవిట్ గురించి చెప్పా. జగన్మోహన్ రెడ్డి 2009లో వేసిన ఎలక్షన్ అఫిడవిట్లో 32 పేజీల్లో ఫస్ట్ పేజీ తీసేయి, మిగతా పేజీలన్నీ కేసులు ఆస్తులే అన్నమాట. సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, 16 నెలలు జైల్లో. ఇప్పుడు A1 జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో, A2 విజయసాయి రెడ్డి. ఎన్ని కేసులు ఉంటే అన్ని పోస్టులు కదా వీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు విజయసాయి రెడ్డికి 10 పోస్టులు ఇచ్చాడు. అంటే ఎవరెంత నేరం చేస్తే అంత గొప్ప పదవి అని పోటీ పెట్టాడు. క్రిమినల్స్ హెవెన్ అన్నది అదే. రౌడీ రాజ్యం కదా చేసింది, గుండా పాలన కదా నడిపింది. ఇప్పుడు జోగి రమేష్ అతను ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి మంత్రి పదవి కావాలని పుట్టింది. ఏం చేస్తే మంత్రి పదవి ఇస్తావు అని అడిగాడు, సజ్జలో చెప్పాడు. ఏదో ఒకటి మరి దందా చేస్తే తప్ప మన దగ్గర పోస్టులు రావు, రౌడీయుద్ధం చేస్తే తప్ప రావంటే జనాన్ని వేసుకుని రౌడీ షెట్టర్లను వేసుకుని చంద్రబాబు ఇంటి మీద పడ్డాడు. 100 కార్లతో ఒక యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గన్మెన్ల తలలు బగలు కొట్టాడు. సీన్ కట్ చేస్తే మంత్రి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు. వాళ్ళకి వెంటనే అప్పుడే బెజవాడ కనకదుర్గమ్మ ట్రస్టీలో ధర్మకర్తలు అయిపోయారు. ఎవరెంత దహనం చేస్తే వాళ్ళకంతా పోస్ట్ అన్నమాట. అసలు గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు, మంగళగిరి పార్టీ కార్యాలయం తగలబెట్టారు, మాచర్ల పార్టీ కార్యాలయం తగలబెట్టారు. విశాఖపట్నం పవన్ కళ్యాణ్ వెళ్తే ఆయన అసలు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానిలా, ఆయన మీద రాళ్ళు వేశారు. ఆయన బలవంతంగా హోటల్కి తీసుకెళ్ళి నిర్బంధించారు. కనీసం కారులో నుంచి చెయ్యి పెట్టి అభివాదం చేయనీయకుండా కారు లాగేసుకున్నారు, ఆ చెయ్యి లాగేసుకున్నారు. 125 మంది జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ ఒక్క కేసులో జైల్లోకి పంపారు. అంటే వీళ్ళు ఎంతమందిని జైళ్ళల్లో పెట్టారు? 83 రోజులు జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడిని. కొల్లు రవీంద్రని 52 రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబుని 53 రోజులు, దేవినేని ఉమా, పట్టాభి, ధూళిపాల్ నరేంద్ర 20 రోజులు పెట్టారు జైల్లో. అంటే వీళ్ళు ఒకటి వైఎస్ఆర్ క్రిమినల్స్ పార్టీ అని కదా, వైఎస్ఆర్ సిపికి ఏదో అబ్రివేషన్ ఏదో చూశాను, వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ అంటూ. ఎస్ అంటే శాడిస్టులు అన్నారు, ఆర్ అంటే రౌడీలు అన్నారు, వై నాట్ 175 అంటారు. అంటే ఏంటి బెదిరించటం, గొడ్డలి. ఏది అసలు మొన్న చూశారు కదా రప్పనా, అవును సార్. ఇప్పుడు అధికారం లేదు అయినా కూడా వీళ్ళు రప్ప అంటున్నారంటే, ఫ్లెక్సీలు పెడుతున్నారంటే, ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే తప్పేంటంటాడు, అనకూడదా అంటాడు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళు అనే దాంట్లో నిన్నంట వినాయక చవితి నిమజ్జనం, వినాయకుడి విగ్రహం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినాయకుడు ఏం బొమ్మ పెట్టారు, దాని మీద రప్ప అని రాశారు, గొడ్డలు గుర్తేశారు. అసలు వినాయకుడి బొమ్మ మీద గొడ్డలి గుర్తు ఎవరైనా వేస్తారా? ఎర్ర రంగులో గొడ్డలి గుర్తేసి 2.0 రప్ప అంటూ రెడ్ యాక్స్ అనమాట, ఇది ఎర్ర గొడ్డలి గుర్తేశారంటే ఇంకా ఎగరేయటం ఆ విగ్రహాన్ని పైకి కిందకి, రప్ప అని స్లోగన్స్. కోసి పారేస్తారంట, ఓటు వేయకపోతే కోసేస్తారు, జాగ్రత్త. రేపు పొద్దున మళ్ళా వాళ్ళు ఓటు వేయకపోతే అన్నారు కదా, జై జగన్ అనలేదని మెడకోసేసాడు కదా. వీళ్ళు ఎలాంటి పార్టీ అంటే నరుకుడు పార్టీ, చంపుడు పార్టీ. సార్ అదే వినాయకుడి దగ్గర ఓ పక్కన పూజలు జరుగుతుంటే మరో పక్కన చికెన్తోని పెట్టినటువంటి ఒక చూశాను సార్. దాన్ని కూడా ఇప్పుడు చాలా వరకు ట్రోల్ కూడా అవుతుంది. అనిల్ కుమార్ వాళ్ళ ఎమ్మెల్సీ. ఇప్పుడు వినాయకుడి నిమజ్జనం, ఊరేగింపు, లేకపోతే ఆ విగ్రహం తీసుకెళ్తుంటే పులిహోర పెడతారు, దద్దోజనం పెడతారు, పాయసం పెడతారు ప్రసాదంగా. వీళ్ళు
చికెన్ బిర్యానీ పెడతాం. ఇప్పుడు ఏంటంటే ఎందుకు అసలు ఇక ఆ పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టబాకండి, గొడ్డలి కాంగ్రెస్ అని పెట్టుకోండి. ఎవరైతే శివకుమార్ అన్న ఆయన కూడా ఏదో సింబల్ కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రతిపాదన చేశారని కూడా అంటున్నారు కదా సార్. ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలి గుర్తు పెట్టుకోండి, ఆ ఈసీకి లేఖ రాయండి, పేరు మార్చుకున్నాం గొడ్డలి కాంగ్రెస్, గుర్తు మార్చుకున్నాం గొడ్డలి గుర్తుకే మీ ఓటు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సాక్షిలో కూటమి నేతలు ఏదైతే 96% వాళ్ళపైన కేసులున్నాయనే కాదు, వైసీపీ వాళ్ళ ఎంతమంది కేసులున్నాయి, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా జగన్ రాకముందు ఎన్ని కేసులు, వచ్చిన తర్వాత ఎన్ని కేసులు కూడా వాళ్ళు విడదీసి చెప్తే చాలా బాగుంటుంది అయితే అర్థం చేసుకోవాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.